నంద్యాల జిల్లా పాణ్యం మండలం కొత్తూరు సుబ్బరాయుడు గ్రామంలో వెలిసి ఉన్న ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఆడి కృత్తిక నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు నేడు విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అమ్మవార్లకు పంచామృతాలు, పండ్ల రసాలు, విభూతి, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు అంగరంగ వైభవంగా జరిపారు. అనంతరం స్వామివారిని పలు రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి మహామంగళ హారతి ఇచ్చారు. భక్తులు కావడులు పాళ్లతో విచ్చేసి స్వామివారికి సమర్పించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఆషాఢ మాసంలో. రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమః బలాయ నమః బలప్రమదనాయ నమః సర్వభూతమనోన్మనాయ నమః క్షీరం సమర్పయామి. శుక్రమసే తేజోరసి జ్యోతిషే చిత్రేణ పవిత్రేణ సూర్యస్య మదనాస్నావయామి. క్షీరం సమర్పయామి. శుక్రమసే తేజోరసి జ్యోతిషే శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం కొత్తూరు పాణ్యం మండలం నంద్యాల జిల్లా శైవక్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈరోజు చాలా విశేషమైన రోజు. ఆడి కృత్తిక అని సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో కోరిన వారి కొంగు బంగారం. ఈ రోజు ఏదైనా సరే కోరుకుంటే 100 రూపాయల స్వామి అనుసూసి నాగేంద్రుడు వేకోజామున సర్పసూక్తంతో అభిషేకం, మహానివేదన, మహామంగళార్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చాలా విశేషమైన రోజు. స్వామివారికి 108 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ చేసి స్వామివారికి ప్రీతికరమైన నైవేద్యం వచ్చేసి నూనె పిండి, చలిపిండి, వడపప్పు, ఎర్రటి పూలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పండ్లు ఏదైనా కూడా స్వామివారికి ఇక్కడ నైవేద్యం పెట్టి కోరుకుంటే 100 రూపాయలు నెరవేరుతాయని స్వామివారు అప్పుడు ఒకనొకప్పుడు ఇక్కడ స్వామి పన్నెండు నాగేంద్రుడు కలిసిన ఆశీస్సుల రూపంలో కోరిన వారికి ఏదైనా కొంగు బంగారం అని అప్పుడు కూడా ఆయన బాల రూపంలో వెలిసి నేను ఇట్లా ఆలయం ఇట్లా కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇట్లా 12 నాగేంద్రుడి రూపంలో వెలిసాను. నేను ఏదైనా కానీ కోరుకుంటే కొంగు బంగారం. ఇక్కడ సంతానం లేని వాళ్ళు కూడా ప్రతి మంగళవారం రావుకాలంలో అభిషేకం ఉంటుంది. రావుకాలం కాలసర్పదోష పూజ. పెళ్లి కాని వాళ్ళు కానీ ఆరోగ్య పరిస్థితి, ఉద్యోగరీత్యా ఏది ఉన్నా కూడా ఇక్కడ 3 మంగళవారాలు కానీ 5 మంగళవారం తిరిగి స్వామివారికి ప్రత్యేకంగా గోక్షరంతో అభిషేకము, అదేవిధంగా 108 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి ఎర్రని వస్త్రము, ఎర్రని కిలో కందులు, కిలో బెల్లము ఇట్లా దానం కూడా ఇస్తారు. చాలా విశేషమైన రోజు ఈరోజు. ఓం సాం శరవణ భవాయ నమః. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం కొత్తూరు. నా పేరు ప్రధాన అర్చక సుబ్బసత్యనారాయణ శర్మ. ఈరోజు హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తూ మార్గ మధ్యలో ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా కర్నూలు జిల్లాలో వెలిసిన ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రము సుబ్బరాయుని కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించే భాగ్యం కలిగింది. ఆ స్వామివారి సేవలో పాల్గొనడము, ఆ స్వామివారికి అభిషేక అర్చన కార్యక్రమంలో పాల్గొనడము పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, 2 తెలుగు రాష్ట్ర ప్రజలకున్న దుష్టారిష్ట గ్రహదోషాలన్నీ తొలగి అందరికీ శుభాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామి అమ్మవారిని కోరుకుంటూ దర్శన భాగ్యము కల్పించిన అర్చక స్వాముల వారికి, ఆలయ అధికారులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.